హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి 2 సినిమాల్లో నటించారు. మిస్టర్ అంతరిక్షం ఆ సినిమాలోనే వీరిద్దరూ కలిసి నటించగా ఆ సమయంలోనే ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠి ప్రేమను సాగించిన వరుణ్ తేజ్ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చాడు. వీరి పెళ్లిని ఇరువురు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలే మోగాయి. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్లో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య త్రిపాఠి పర్సనల్ లైఫ్ను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగా ఫ్యామిలీలోకి మరొక వారసుడు రాబోతున్నాడంటూ నాగబాబు కోడలు హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు 2 రోజుల క్రితము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలో లావణ్య త్రిపాఠి కొంచెం బొద్దుగా కనిపించింది. పొట్ట కనిపించకుండా మొత్తం చీర కట్టుకుంది. లావణ్య తీరు చూస్తుంటే త్వరలోనే ఆమె ప్రెగ్నెంట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. లావణ్య శారీతో కవర్ చేసుకున్న బట్టి ఈ పద్ధతి వల్ల త్వరలోనే మెగా ఫ్యామిలీలో వారసుడు రాబోతున్నాడంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీనికి తోడు లావణ్య త్రిపాఠి ఇటీవల పెద్దగా బయటికి కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేదు. దీంతో ఆమె గర్భవతి కావడం వల్లే బయటికి రావడం లేదంటూ అభిమానులు అంటున్నారు.